హాయ్ ఫ్రెండ్స్, ఆరోగ్యమస్తు తెలుగు వీడియోస్కి స్వాగతం. నేనైతే చాలా బాగున్నాను. మీరైతే ఎలా ఉన్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా ఈరోజు మనం ప్రిపేర్ చేసుకోబోతున్నాము ఎండు కొబ్బరి కారపొడి. ఎండు కొబ్బరితో కారపొడి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ఇది అన్నంలోకి, దోశలోకి, ఇడ్లీలోకి, పొంగల్లోకి అన్నిట్లోకి చాలా బాగుంటుంది. ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాము. మొన్న అన్ని కారపొళ్ళు వేసి చూపించాను కదా, అన్ని కారపొళ్ళు కావాలంటే డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్స్ ఇస్తాను, చూడండి. అదే రోజు అన్ని కారపొళ్ళు వేసుకున్నానండి, అందుకనే జార్ అలా ఉంది. ఫస్ట్ మనం ఎండు కొబ్బరి తీసుకోవాలి. ఎండు కొబ్బరి 1 కప్పు తీసుకున్నాను. ఇట్లా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి. ఎండు కొబ్బరి అయినా వేసుకోవచ్చు, పచ్చి కొబ్బరి అయినా డ్రై చేసుకొని వేసుకోవచ్చు. తర్వాత ఎండుమిరపకాయలు ఒక 10-15 దాకా ఎండుమిరపకాయలు వేసుకోవాలండి. ఈ ఎండుమిరపకాయలు వేసుకున్న తర్వాత తగినంత కల్లుప్పు వేసుకోవాలి, సరిపడినంత కల్లుప్పు వేసుకోవాలన్నమాట. ఇవన్నీ వేసుకున్న తర్వాత ఇవి చిన్నుల్లిపాయలండి, ఒక 20-25 దాకా వేసుకోవాలి. కానీ అవి ఇప్పుడే వేయకూడదు, అవి పక్కన పెట్టుకోవాలి. ఫస్ట్ మనము గ్రైండర్లో గ్రైండ్ చేసుకోవాలి. మిక్సీలో వేసుకున్నాం కదా, అవన్నీ మనం గ్రైండ్ చేసుకోవాలి. ఆ తర్వాతనే చిన్నుల్లిపాయలు యాడ్ చేసుకోవాలి. తర్వాత 1 స్పూను జీలకర్ర వేసుకోవాలి. తర్వాత పంచదార ఒక 1/2 టేబుల్ స్పూన్ దాకా పంచదార వేసుకొని ఈ మొత్తం మనం గ్రైండ్ చేసుకోవాలి. మూత పెట్టేసుకొని బాగా ఫైన్గా గ్రైండ్ చేసుకోవాలి. చూసారు కదా ఎలా వచ్చిందో, ఇలా పొడి పొడిగా బాగా కోర్సుగా వచ్చిందనమాట. నేను చూపించిన విధంగా వేసుకోండి. క్వాంటిటీ ప్రకారం అన్నీ వేసుకుంటే కొబ్బరి కారం అనేది చాలా రుచిగా ఉంటుందండి. ఇది 1 మంత్ దాకా నిల్వ ఉంటుంది. అంతకన్నా ఎక్కువ స్టోర్ చేసుకుంటే ఎండు కొబ్బరి, పచ్చి కొబ్బరితో వేసుకుంటాం కాబట్టి తర్వాత అంత రుచిగా ఉండదు. ఫ్రెష్గా వేసుకోండి ఎప్పటికప్పుడు. తర్వాత వెల్లుల్లిపాయలు ఒక 20-25 దాకా తీసుకుంటున్నాను. ఇవి పొట్టుతోనే వేసుకోవాలి, పొట్టుతోనే ఉంచుకొని వేయాలి. అప్పుడే మనకి ఈ కారపొళ్ళు చాలా రుచిగా ఉంటాయి. ఇవన్నీ వేసుకున్న తర్వాత గ్రైండ్ చేసుకోవాలి. చూసారు కదా, ఇట్లా మనం వెల్లుల్లిపాయలు వేసుకొని గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇలా ముద్దగా వస్తుంది. మీరు ఎక్కువ వెల్లుల్లిపాయలు ఇంకా ఎక్కువ వేసుకున్నారనుకోండి, బాగా ముద్దగా వస్తుంది, రుచిగా కూడా ఉండదు. నేను చెప్పిన క్వాంటిటీ ప్రకారమే వేసుకోండి అన్నీ. ఇప్పుడు ఎలా స్టోర్ చేసుకోవాలో చూద్దాం. ఈ కారపొడిని మనము మిక్సీకి వేసుకున్న తర్వాత ఒక ఎంటీ బౌల్ తీసుకొని దాంట్లో మనము ఈ కారపొడిని వేసుకోవాలి. వేసుకొని ఒక 10 నిమిషాల దాకా వేడి తగ్గనిచ్చి బాగా చల్లబడాలన్నమాట. చల్లబడిన తర్వాతనే మనము ఒక గాజు సీసాల్లోకి కానీ లేకపోతే ఏదన్నా ప్లాస్టిక్ డబ్బాలోకి కానీ స్టోర్ చేసుకోవచ్చు. అంతేనండి, చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు. ఈ కొబ్బరి కారము చాలా బాగుంటుంది, ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి. అంతేనండి, చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు ఇంట్లోనే కొబ్బరి కారము. మీకు గనక ఈ కొబ్బరి కారాలు అన్ని పొళ్ళు అన్నీ కావాలి అంటే డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్స్ ఇస్తాను, ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి. మీకు గనక నచ్చినట్టయితే మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.